పదంలో ముందక్షరం వెనుకకు, వెనుకక్షరం ముందుకు మారడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ వర్ణ సమీకరణ, ఆప్షన్ బి వర్ణభేదం, ఆప్షన్ సి వర్ణ సమ్మేళనం, ఆప్షన్ డి వర్ణ వ్యత్యయం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వర్ణ వ్యత్యయం. పదంలో ముందక్షరం వెనక్కి, వెనకక్షరం ముందుకు మారడాన్ని వర్ణ వ్యత్యయం అంటారు. ఎవరి అభిప్రాయం ప్రకారం పరస్పరం తమ ఆలోచనలను యాదృచ్ఛిక నిర్మాణం కలిగిన వాగ్రూప ధ్వనుల ద్వారా వ్యక్తం చేయగలిగిన విధానమే భాష అని అన్నారు? ఎవరి అభిప్రాయం ప్రకారం పరస్పరం తమ ఆలోచనలను యాదృచ్ఛిక నిర్మాణం కలిగిన వాగ్రూప ధ్వనుల ద్వారా వ్యక్తం చేయగలిగినటువంటి విధానమే భాష అన్నవారు ఎవరు? ఆప్షన్ ఏ జాన్ పి హక్స్, ఆప్షన్ బి రామచంద్రవర్మ, ఆప్షన్ సి వోక్స్ మరియు రిచర్డ్, ఆప్షన్ డి స్టర్ట్వర్త్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జాన్ పి హక్స్. నెక్స్ట్, తూర్పు విశాఖ తీరంలో ఒరియా భాష ప్రభావంతో కూడిన మాండలికం. ఆప్షన్ ఏ జింబారో జీతగాడు, ఆప్షన్ బి కంబారో జీతగాడు, ఆప్షన్ సి ఉంటారో జీతగాడు, ఆప్షన్ డి జిజిగాడు జీతగాడు. సో ద ఆన్సర్ ఈజ్ ఏది కాదు. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది ఏది? ఆప్షన్ ఏ బిఏబిఈ, ఆప్షన్ బి డిఏబిఈ, ఆప్షన్ సి కొటారి కమిషన్, ఆప్షన్ డి సిఏబిఈ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సిఏబిఈ త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది. నెక్స్ట్, గ్రీకు వంటి పాశ్చాత్య లిపులు దీనికి చెందినవి. ఆప్షన్ ఏ పదలిపి, ఆప్షన్ బి అక్షరలిపి, ఆప్షన్ సి ధ్వనిలిపి, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ధ్వనిలిపి. గ్రీకు వంటి పాశ్చాత్య లిపులు ధ్వనిలిపికి చెందినటువంటి వారు. గ్రీకు వంటి పాశ్చాత్య లిపులు దీనికి చెందినవి, ధ్వనిలిపులకు చెందినవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన విభాగం ఏ సంవత్సరంలో అధికార భాషా శాసనాన్ని తయారు చేసింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన విభాగం ఏ సంవత్సరమును అధికార భాషా శాసనాన్ని తయారు చేసింది? ఆప్షన్ ఏ 1974, ఆప్షన్ బి 1965, ఆప్షన్ సి 1966, ఆప్షన్ డి 1980. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1966వ సంవత్సరము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన విభాగము అధికార భాషా శాసనాన్ని తయారు చేసింది. నెక్స్ట్, ప్రాచీన కాలంలోని గౌరవార్థంతో కూడిన పదము తర్వాత కాలంలో హీనమైన, తక్కువైన అర్థాన్ని పొందడము. ఆప్షన్ ఏ అర్ధవ్యాకోచం, ఆప్షన్ బి అర్ధ సంకోచం, ఆప్షన్ సి అర్ధ సౌమ్యత, ఆప్షన్ డి అర్ధగ్రామ్యత. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అర్ధగ్రామ్యత. ప్రాచీన కాలంలో గౌరవార్థంతో కూడిన పదము తర్వాత కాలంలో హీనమైన, తక్కువైన అర్థాన్ని పొందడాన్ని అర్ధగ్రామ్యత అని అంటారు. నెక్స్ట్, అంతర్జాతీయ తెలుగు సంస్థను తెలుగు విజ్ఞాన పీఠంలో ఏ సంవత్సరంలో విలీనం చేశారు? అంతర్జాతీయ తెలుగు సంస్థను తెలుగు విజ్ఞాన పీఠంలో ఏ సంవత్సరంలో విలీనం చేశారు? ఆప్షన్ ఏ 1984, ఆప్షన్ బి 1985, ఆప్షన్ సి 1986, ఆప్షన్ డి 1987. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1985వ సంవత్సరంలో అంతర్జాతీయ తెలుగు సంస్థను తెలుగు విజ్ఞాన పీఠంలో విలీనం చేశారు. నెక్స్ట్, ప్రత్యేక వ్యాకరణం లేని భాషా రూపం ఏది? ప్రత్యేక వ్యాకరణం లేని భాషా రూపం ఏది? ఆప్షన్ ఏ వ్యావహారిక భాష, ఆప్షన్ బి మాండలిక భాష, ఆప్షన్ సి శిష్ట వ్యావహారిక భాష, ఆప్షన్ డి గ్రాంధిక భాష. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మాండలిక భాషకు వ్యాకరణం లేని భాషా రూపం. ప్రత్యేక వ్యాకరణం అంటూ ఏమీ ఉండదు మాండలిక భాషకి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. విద్యా ప్రక్రియ భావ నిర్లిప్తత మీద ఆధారపడి ఉంటుంది. భాష అనేది భావ వినిమయానికి, భావ ప్రసరణకు సాధనము.
సో ఆప్షన్ ఏ సరి అయినది, బి సరి అయినది కాదు. ఆప్షన్ బి ఏ సరికానిది, బి సరి అయినది కాదు. ఆప్షన్ సి ఏబీలు రెండు సరైనవే. ఆప్షన్ డి ఏబి రెండు సరికానివి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఏ సరికానిది, బి సరి అయినది. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ప్రతిరోజు నేను చెప్పే వీడియోస్ అన్నీ కూడాను ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించినవేనండి. 1కి 4 సార్లు చదువుకోండి, బాగా గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో బాగా ప్రిపేర్ అవ్వండి. నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి టీచర్స్ ప్లీజ్.